మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్లో వ్యవసాయ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జడ్చర్ల మండలంలో భారీగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారం అందుకున్న అధికారులు ప్రతి షాపును జల్లెడపట్టారు. ఈ దాడుల్లో 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసి మనకు ప్యాక్ చేస్తారు. అంటే మనం లోపల ప్యాకింగ్ ఉన్న ఖరాబ్ స్టిప్ టెస్ట్ ఆ BG3 టెస్ట్ ఇది BG3 విత్తనాలా లేకపోతే BG2 విత్తనాలు తెలిసిపోతుంది మనకి ఇప్పుడే. దీన్ని బట్టి మనం ఫైనల్ రిపోర్ట్ కాదు, జస్ట్ శాంపుల్ ప్రాథమిక అంచనా BG3 కదా చేయడం. మరి అందుకే సరిపోదు పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించి ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయటం జరిగింది. ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ ఏవి నిజమైంది అనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటము. తర్వాత ఈ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు